భారతదేశం నలుమూలలా ఉన్న అద్భుతమైన క్షేత్రాలు, శక్తివంతమైన పురాణ కథనాలు మరియు అంతులేని భక్తి భావాలను మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. శివతత్వం యొక్క మూలాన్ని ఆవిష్కరించే మహాప్రయాణం ఇది. ఈ ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన 12 పవిత్ర శివలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో భాగంగా జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథేశ్వరుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన పవిత్ర క్షేత్రం, హిందూ ధర్మానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పుణ్యస్థలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ సోమనాథేశ్వరుడు. పశ్చిమ తీరాన గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అరేబియా సముద్రం అంచున వెలిసిన ఈ సోమనాథాలయం కేవలం ఒక గుడి కాదు. ఇది భారత జాతి చరిత్రకు, ఆధ్యాత్మిక పట్టుదలకు, విదేశీ దండయాత్రలకు, ఎన్నో తిరుగుబాట్లను తట్టుకొని నిలదొక్కుకున్న వైభవానికి ఒక జీవన గ్రంథం. ఈరోజు ఈ అద్భుతమైన సోమనాథేశ్వర ఆలయ చరిత్రను, పురాణ నేపథ్యాన్ని మరియు నిర్మాణ వైభవాన్ని గురించి తెలుసుకుందాం. సోమనాథ్ అనే పేరుకు ఒక విశిష్టమైన పురాణ కథ ఉంది. సోముడు అంటే చంద్రుడు. ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ చంద్రుడి శాప విమోచనకు సంబంధించినది. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను, వాళ్ళు నక్షత్రాలు, చంద్రుడికి ఇచ్చి వివాహం చేయిస్తాడు. కానీ చంద్రుడు రోహిణి అంటే రోహిణి నక్షత్రం పట్ల మాత్రమే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. దీనివలన మిగిలిన కుమార్తెలు తండ్రి అయిన దక్షుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. దీనికి కోపగించుకున్న దక్షుడు చంద్రుడు తేజస్సు క్రమంగా తగ్గాలని శపిస్తాడు. ఆ శాపం వలన చంద్రుడు క్షీణించడం మొదలెడతాడు. ఆ కాంతిని తిరిగి పొందడం కోసం ఈ ప్రభాస తీర్థం అనే చోట సరస్వతీ నదీ తీరంలో తీవ్రంగా శివుడి గురించి తపస్సు చేస్తాడు. చంద్రుడి తపస్సును మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమై జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమవుతాడు. అతనికి శాప విమోచనం చేస్తూ నెలలో కేవలం సగభాగం మాత్రమే తేజస్సును తగ్గేలా అనుగ్రహిస్తాడు. చంద్రుడి కోరిక మేరకు శివుడు ఇక్కడే వెలిసి సోమనాథేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రవాస తీర్థమని, స్వామిని సోమనాథుడు అంటారు. అంటే చంద్రుడికి నాథుడు అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ లింగం ఆవిర్భవించింది. సోమనాథ ఆలయం భారతీయ చరిత్రలో అత్యంత దుఃఖభరితమైన మరియు స్ఫూర్తిదాయకమైన అధ్యాయం అని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట చంద్రుడు నిర్మించినప్పటికీ ఆ తర్వాత వేరువేరు కాలాల్లో యాదవ రాజులచే పునర్నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ ఆలయ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం విదేశీ దండయాత్రలు. ఈ అపారమైన సంపద కలిగిన ఆలయాన్ని విదేశీ పాలకులు కనీసం 16 సార్లు ధ్వంసం చేసి దోచుకున్నారు. వాటిలో క్రీస్తు శకం 1025 సంవత్సరంలో గజనీ మహమ్మద్ చేసిన దండయాత్ర అత్యంత భయంకరమైనది. ప్రతిసారి ఆలయం ధ్వంసమైనప్పుడు శివభక్తులు, రాజులు మరియు ప్రజలు కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో దానిని తిరిగి నిర్మించుకున్నారు. సోమనాథ ఆలయాన్ని శాశ్వతమైన ఆలయం అని పిలుస్తారు. అంటే ఎన్నిసార్లు కూలిపోయినా అది మళ్ళీ లేచి భారతీయుల భక్తి శ్రద్ధలకు చిహ్నంగా నిలిచింది. చివరిసారిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో భారతీయుల విరాళాలతో 1951లో ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం పునర్నిర్మాణం భారతీయ సంస్కృతి పట్ల, ఆధ్యాత్మిక వారసత్వం పట్ల దేశానికి ఉన్న నిబద్ధనకు ప్రతీక. ప్రస్తుత సోమనాథ్ ఆలయాన్ని చాళుక్యుల శైలిలో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఇది గుజరాత్ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలి కలిగి నగర శైలిలో ఉంటుంది. అత్యంత అలంకారాలతో, అద్భుతమైన శిల్పాలతో ఈ ఆలయ గోపురం ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. ఇక్కడ ఉన్న గంభీరమైన శివలింగం భక్తులకు వర్ణనాతీతమైన అనుభూతినిస్తుంది. ఆలయంలో సుందరమైన శిల్పాలు దేవతల కథలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన ఆకర్షణలో ఒకటి బాణాస్తంభం. ఈ స్తంభంపై ఉన్న శాసనం ప్రకారం ఈ బిందువు మరియు దక్షిణ ధ్రువం మధ్య భూమిపై ఎక్కడ కూడా భూభాగం లేదు. అంటే ఈ బిందువు నుండి దక్షిణ ధ్రువం వరకు ఒక సరళ రేఖను గీసినట్లయితే ఆ మార్గంలో ఎక్కడా భూమి తగలదు. ఆ ఆలయం ఉన్న బిందువు నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో కేవలం హిందూ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రం మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం యొక్క వాస్తుశిల్పులు అప్పటికీ ఖగోళ శాస్త్రంపై, భూగోళంపై ఉన్న అపారమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఆలయం అరేబియా సముద్ర తీరాన ఉండడం వలన ఇక్కడి వాతావరణం అత్యంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. సముద్రపు అంచులు ఆలయ వైభవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. శ్రీ సోమనాథేశ్వర ఆలయం మన సంస్కృతి యొక్క అద్భుతమైన శక్తిని, నిరంతర ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ క్షేత్రం తిరిగి నిలబడింది. ఇది కేవలం ఒక ప్రార్థనా మందిరం కాదు, ఇది భారత జాతి
యొక్క ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీక. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, మన చరిత్రకు, మన పూర్వీకుల పట్టుదలకు అర్థం చేసుకునే ఒక అవకాశం. ఓం నమః శివాయ. జై సోమనాథ.